హలో ఫ్రెండ్స్, నేను మీ శివ ఫ్రమ్ పెన్సిల్వేనియా. ఒక యజమాని తన పాములకి పాలిచ్చి గుడ్లిచ్చి పెంచినా సరే తన యజమాని అని చూడకుండా పాములు కాటేస్తాయి. ఎందుకంటే పాములకు ఉన్నటువంటి సహజ లక్షణం తన యజమానిని కూడా లెక్క చేయ. నేను ఎందుకు చెప్తున్నాను, మేము కాసేపట్లో అర్థమవుతుంది. ఒకసారి పల్లెంలో పూలు పండ్లు పెట్టి వాళ్ళని ఆహ్వానించాడు ఆనాడు. అదే బొచ్చ ఇచ్చి ఈరోజు అడుక్కోమని చెప్తున్నాడు ఈనాడు. దానికి ప్రత్యక్ష సాక్షి శ్రీరెడ్డి. ఎస్ అండి, శ్రీరెడ్డికి ప్రస్తుతం అడుక్కునే పరిస్థితి తీసుకొచ్చాడు మన మాజీ ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే సోషల్ మీడియాలో ఇలాంటి బూతు పదాలు ఉపయోగిస్తున్నారో వాళ్ళ యొక్క అరెస్ట్ పరంపర కొనసాగుతున్న క్రమంలో జగన్ కన్నెర చేశాడు. కానీ జగన్ తన బూత్ సామ్రాజ్యాన్ని కాపాడుకోగలుగుతాడా? మనం కాస్త ముందుకెళ్ళి వీటి గురించి వివరంగా మాట్లాడుకుందామండి. భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా కొత్తగా ఒక కొత్త పంతను, ఒక కొత్త శాఖను సృష్టించాడు జగన్మోహన్ రెడ్డి. అసలుకు మిగతా రాష్ట్రాలు కూడా మరి ఇతన్ని ఆదర్శంగా ఏమైనా తీసుకోవాలేమో, చాలా ఆశ్చర్యంగా అనిపించేస్తుంది. అంత పెద్ద కొత్త పంతాన్ని తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏంటి అనుకుంటున్నారా? అదేనండి, బూత్ శాఖ. ఎస్, బూత్ శాఖ. ఈ బూత్ మామూలుగా అయితే మనం సీఎంకు ఒక 2 శాఖలు ఇస్తారు, మిగతా మంత్రులకి ఒక్కొక్క శాఖ ఇస్తారు. కానీ బూత్ శాఖ మాత్రం కార్యకర్తలతో పాటు మంత్రులకి, ఎమ్మెల్యేలకు అందరికీ ఆ శాఖ ఇచ్చాడు. అందులో రోజా, అంబటి రాయుడు, కొడాల నాని, పేరు నాని, ఇంకెంతమంది లేరు, వర్రా, ఇంకా చాలామంది ఉన్నారు. చాలా విచిత్రం ఏంటంటే మళ్ళీ ఈ యొక్క బూత్ శాఖ కూడా ఒక ఉపశాఖను కూడా క్రియేట్ చేశాడండి. ఆ ఉపశాఖని సోషల్ మీడియా, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియా. ఆ శాఖకు అధికారులు శ్రీరెడ్డి, పావలా శ్యామ్లర్, రామ్ గోపాల్ వర్మ, కోసానే, ఇంకా చాలామంది ఉన్నారు. ఇది బోరగడ్డ అనిల్తో పాటు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త శాఖను సృష్టించి ఈ శాఖను సమర్థవంతంగా నిర్వర్తించగలిగాడండి. అసలు రాష్ట్రంలో ఏ శాఖ మనం ఎంతవరకు ఆయన సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళాడంటే ఇలా గోక్కోవాల్సిందే. ఏ శాఖను తను సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళిందంటే ఏమీ లేదు. ఒక బూత్ శాఖను మాత్రమే సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళాడండి. సమర్థవంతంగా నిర్వర్తించాడు, సూపర్గా. అసలు ఇంకా ఆ శాఖను మించిన ఇంకా మరో శాఖ లేని లేదు. ఆ బూత్ శాఖను అంత సమర్థవంతంగా నిర్వర్తించాడు. ఆ ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది, ఇంకెవ్వరికి దక్కదు. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. ఈ సోషల్ మీడియాలో వీళ్ళని వదిలేసేసి వాళ్ళన్న పదాలు అసలు నా నోటి నుంచి వస్తే నా నోరు ఏమన్నా అపవిత్రమైపోతుందేమో అంతటలా ఉంది. అసలు మన భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో ఎంత బూతు పదాలు ఉపయోగించినటువంటి వ్యక్తి రారాజు, బూతుల రారాజు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి కింద పనిచేసే ఈ నాయకులను చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ ఇంత దిగజారిపోయిందా? ఎస్ అండి, ఆంధ్రప్రదేశ్ యొక్క ఔన్నత్యాన్ని దిగదార్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అండ్ అతని బూత్ శాఖ. ఎంత ఘోరాతి ఘోరంగా అమ్మను, చెల్లిని, పిల్లల్ని అసలు వావి వరుసలు లేకుండా ఎంత ఓపెన్గా ఎలా మాట్లాడుతున్నారండి. మేము అమెరికాలో ఉండే అసలు షాక్ అవుతున్నాం. అసలు ఇంత ఘోరాతి ఘోరంగా ఆంధ్రప్రదేశ్ యొక్క ఇజ్జత్ తీసి పడేశాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు అన్ని మాటలు ఉన్నారంటే ఆ మాటలను అసలు మై గాడ్, ఐ కాంట్ బిలీవ్ దట్. శ్రీరెడ్డి ఎంతలా మాట్లాడిందంటే అసలు ఘోరాతి ఘోరంగా, అసలు ఒక ఆడది నోటి నుంచి నేను ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఇటువంటి ఘోరమైనటువంటి బూతు పదాలను అసలు వినలేదు. అసలు మీ ముందు చెప్పడానికి కూడా నేను శంకిస్తున్నాను, చెప్పలేను కూడా అలాంటి మాటలు మాట్లాడినటువంటి శ్రీరెడ్డి ఈరోజు మీడియా ముందుకు వచ్చి
అన్నా లోకేష్ అన్న నన్ను క్షమించు, పవన్ అన్న నన్ను క్షమించు, జన సైనికులు నన్ను క్షమించండి, నారా బ్రాహ్మణి, భువనేశ్వర్ మీరందరూ నన్ను క్షమించండి అనేసి కోరుకుంది. వాళ్ళ పైగా లెటర్ కూడా రాసింది. మరి వీళ్ళు క్షమిస్తారా? ఇలాంటి ఘోర రాక్షసమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి శ్రీరెడ్డిని వీళ్ళందరూ క్షమిస్తారా? మీరు చెప్పండి. వీళ్ళని క్షమించాలన్నా వద్దా? హోసాని మాట్లాడు అసలుకు ఎంత ఘోరాతి ఘోరంగా అంటే అసలుకు తెలుగు రాష్ట్రంలో పుట్టినందుకు సిగ్గుపడాలి వాళ్ళు. అసలు తెలుగు రాష్ట్రం యొక్క ఇజ్జత్ తీసి పడేశారు. ఇంత ఘోరంగా నేను ఎప్పుడు ఎక్కడ కూడా వినలేదు. అసలు శ్రీరెడ్డి చివరికి జగన్మోహన్ రెడ్డి యొక్క చెల్లిని, షర్మిలని, తల్లిని కూడా అంత ఘోరాతి ఘోరంగా తిట్టడం అనేది మై గాడ్, ఐ కాంట్ బిలీవ్ దిస్. జగన్మోహన్ రెడ్డి వదిలిన బాణం అని చెప్తుంది షర్మిల. రాష్ట్రమంతా పాదాలు అరిగేలా తిరిగేసేసేసి జగన్మోహన్ రెడ్డికి విజయాన్ని ప్రసాదించి పెట్టింది షర్మిల. కానీ తన చెల్లిని శ్రీరెడ్డి అంత ఘోరంగా తిడుతున్నా సరే ఏ మాత్రం కూడా చీమ కుట్టినట్టు కూడా కనీసం ఏ మాత్రం కూడా ముందుకు రావట్లేదు. అసలు ఏమీ స్పర్శ లేదు జగన్మోహన్ రెడ్డికి. ఎవరైనా సరే తల్లిని, చెల్లిని, ఎవరైనా భార్యని ఎవరైనా తిడితే ఆ వ్యక్తి సింహంలా వేటాడి ఇంకేం చేస్తాడో మీకు చెప్పనక్కర్లేదు. అంతటి పౌరుషం ఉన్నటువంటి మన తెలుగు సమాజాన్ని పూర్తిగా నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి వదిలినటువంటి బాణం షర్మిల కాకుండా పోయింది. జగన్మోహన్ రెడ్డి వదిలిన బాణాలు సోషల్ మీడియా శ్రీరెడ్డి, శ్యామల, రోజా వీళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి వదిలినటువంటి బాణాలు ఎంత తన చెల్లిని, తన తల్లిని ఇంతలా ఘోరంగా అవమానించారు. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే పాము ఎప్పటికైనా సరే యజమాని అయినా సరే తిరిగి అతన్ని కాటేస్తుంది. ఇప్పుడు జగన్ పరిస్థితి కూడా దరిదాపు అదే విధంగా తయారైంది. శ్రీరెడ్డి స్వయంగా చెప్పింది, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చెప్పమంటేనే చెప్పారు. బోరగడ్డ అనిల్ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చెప్పమంటేనే చెప్తే ఇవన్నీ మాటలు అనేసిస్తాం ఒప్పుకున్నాం. పైగా ఒక కోడిగుడ్ల మంత్రి వచ్చేసేసి శ్రీరెడ్డికి అసలు అర్హతనే లేదు, ఆమె పార్టీ సభ్యత్వమే లేదు అనేసి చెప్పడం అనేది చాలా చండాలంగా అనిపించేస్తుంది. ఇలా ఉన్నారండి వైఎస్ఆర్సీపీ పార్టీలో మంత్రులు, ఆ విధంగా ఉన్నారు. చూసారా? అంటే శ్రీరెడ్డి వీళ్ళందరూ, పోసాని, రాఘోపాల్ గారు వీళ్ళందరూ కూడా ఎంత ఓపెన్గా తిరుగుతూ ఉంటే అసలు మా పార్టీ వ్యక్తులే కారు అనేసి, మా పార్టీకి సభ్యత్వమే లేదనేసి చెప్పడం అనేది ఎంత ఘోరమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. నేను అందుకే అంటాను, అసలు జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ పాములా పెంచేసి సమాజానికి వదిలేశాడు. కానీ తన చుట్టూ కంచెను ఏర్పరచుకున్నాడు. కానీ ఊరుకుంటాయా? ఏ చిన్న బొక్క అయినా సరే ఆ బొక్క నుంచి పాములు దగ్గరికి వస్తూనే ఉంటాయి. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అదే విధంగా తయారైపోయింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వదిలినటువంటి బాణం శ్రీరెడ్డి మిగతా వ్యక్తులపైన ఎంత విమర్శించిన, ఎంత చెడు పదాలు ఉపయోగించినప్పుడు కూడా చివరికి తన చెల్లిని, ఇది జగన్మోహన్ రెడ్డి తల్లిని, చెల్లిని కూడా ఆ విధంగా మాట్లాడగలిగిందంటే జగన్మోహన్ రెడ్డి నిమ్మకు నీరెత్తినట్టుగా సైలెంట్గా ఉన్నాడంటే ఇంతలాంటి దరిద్రమైనటువంటి వ్యక్తి నేను ఎక్కడ చూడలేదు. ఎవరైనా సరే తన తల్లిని, చెల్లిని, భార్యని ఎవరైనా అంటే ఎవ్వడు ఊరుకోడు. అసలు ఉగ్ర నరసింహలా రెచ్చిపోతాడు. అంతటి పౌరుషం ఉన్నటువంటి మన తెలుగు సమాజంలో జగన్మోహన్ రెడ్డి పుట్టడం అనేది నిజంగా అసలుకు ఘోరం. అసలు ఇలాంటి వ్యక్తి మన రాష్ట్రంలో ఉండటం అనేది మంచిది కాదు. అసలు జగన్మోహన్ రెడ్డి ఇంతటి నీచమైనటువంటి అన్న, తన చెల్లిని ఆ విధంగా అంటున్నా కూడా ఆ విధంగా ఊరుకున్న నీచమైనటువంటి అన్న, తల్లిని కూడా ఆ విధంగా వేధించినటువంటి వ్యక్తి, ఒక రాక్షస కొడుకి. ఎస్, వైఎస్ జగన్ లాంటి వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్కు అక్కర్లేదండి, అక్కర్లేదు. అతన్ని రాష్ట్రం నుంచి వెలివేయండి. ఇలాంటి కొడుకు, ఇలాంటి అన్న ఉండకూడదు. ప్రేక్షకులారా, మీరు వింటున్నారు కదా, అసలు ఇలాంటి వ్యక్తి వైఎస్ జగన్ తల్లిని, చెల్లిని,
గౌరవించని వ్యక్తి మనకు అవసరమా? మీరు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గురించి మీరేమనుకుంటున్నారు? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.